అమ్మా అమ్మా ఇవాళ మదర్స్ డే కదమ్మా. నీకెంతో ఇష్టమని నీకు ఇష్టమైన గిఫ్ట్ ఒకటి తెచ్చానమ్మా. ఎక్కడున్నావు అమ్మా? అమ్మా అమ్మా ఇక్కడా లేవే. ఓ రూమ్లో పడుకున్నావా? వస్తున్నా. అమ్మా ఇక్కడ కూడా లేవే. వంటగదిలో కూడా లేవు. ఓ పక్క గదిలో ఉన్నావా? ఇక్కడ కూడా లేవే. ఓ మేడ మీద ఉన్నట్టుంది. వస్తున్నా. అమ్మా 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 ఏం చేస్తున్నావు అమ్మా? ఓ క్షమించమ్మా. ఓ నువ్వు నాకు కూడా అందనంత ఎత్తుకెళ్ళిపోయావు కదా, మర్చిపోయానమ్మా. అందరికీ నమస్కారం అండి. ఇవాళ ఎంతో ముఖ్యమైన రోజు, మదర్స్ డే. మన జీవితంలో ఎంతో ముఖ్యమైన వ్యక్తికి అంకితం చేసిన రోజు, అదే మదర్స్ డే. మన జీవితంలో మొట్టమొదటి గురువు మన అమ్మ. అలాగని మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు మనకు వచ్చే నొప్పిని కూడా భరించేది అమ్మే. మనకు మాట నేర్పించేది అమ్మే. ఎవరితో ఎలా నడుచుకోవాలో చెప్పేది కూడా అమ్మే. మనం ఎంత పెద్దవాళ్ళమైనా అమ్మకి ఎప్పుడు చిన్నవాళ్ళమే. కాబట్టి ప్రతి తల్లిని అందరూ జాగ్రత్తగా చూసుకోండి. ఇవాళ చాలామంది వాళ్ళ తల్లిని ఓల్డేజ్ హోమ్స్ అంటూ వృద్ధాశ్రమాల్లో వదలడం చాలా గమనార్హం. అయితే ఒక తల్లి విలువ నాకులా తల్లిని కోల్పోయినప్పుడు మాత్రమే తెలుస్తుంది. అలాగని అందరినీ కోల్పోవాలని మాత్రం నేను అన్నాను, కానీ ఉన్నప్పుడు మాత్రం ఎన్నో మెమరీస్ క్రియేట్ చేసుకున్నాను. ఇవాళ నా దురదృష్టం చెప్పాలంటే నా తల్లితో వేలల్లో లెక్కెట్టే ఫోటోలు మాత్రమే ఉన్నాయి. వేళ్ళ మీద లెక్కెట్టే చిన్న ఫోటోలు ఉన్నాయి. సో మీ తల్లితో గడిపే ప్రతి క్షణాన్ని, ప్రతి సెకండ్ని క్యాప్చర్ చేసుకోండి. సో నేను అంతకన్నా ఎక్కువ చెప్పలేను. ఇవాళ నేను ఈ స్థాయిలో ఉన్నానంటే మా అమ్మ నాకు జన్మనివ్వడమే. నలుగురు నన్ను మెచ్చుకుంటున్నారంటే మా అమ్మాయి కారణం. కాబట్టి ప్రపంచంలో ఉన్న తల్లులందరికీ, నా తోబుట్టువులందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. ఉంటాను.